నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో చాలా హెల్దీ రెసిపీ పట్టుకొచ్చినాం. సజ్జలు ఇంకా క్యాబేజ్తోని కిచిడి అన్నట్టు. చిన్నపిల్లలు క్యాబేజ్ తినరు కదా, ఇట్లా కిచిడీలు వేసి పెడితే చాలా హెల్దీ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఏర్పడదు. చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా వేసుకొని తినొచ్చు, చాలా హెల్దీ ఉంటుంది. మొదగాలైతే మనము సజ్జలని ఇంకా శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇక 4-5 గిన్నెలు కాకుండా ఒక్కటే కుక్కర్లో వేసేసుకుంటే అదే కిచిడి అయిపోతుంది అన్నట్టు. మొదగాలైతే మనం నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాబేజు, మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ ఇది వేసుకొని అట్లనే కలెమాకు వేసుకొని దంచుకున్న మిరియాలు, టమాటా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అదే కుక్కర్లో మనం నానబెట్టుకున్న సజ్జలు కూడా వేసేసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు సజ్జలకి 4 కప్పుల నీళ్ళు పోయాలి. జరంత ఉప్పు కారం కూడా వేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే 2-3 విజిల్లు వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుంటే సజ్జల క్యాబేజ్ కిచిడి రెడీ. ఈ ఆల్తోని మన బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయిపోయింది. మస్తు హెల్తీ రెసిపీ, ట్రై చేయండి.